దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము. ఈ అధ్యాయములో 24 వచనాలున్నాయి. మొదటి వచనం: యోషియా కుమారుడును యూదా రాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. రెండవ వచనం: యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీకాజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాటైనను చెప్పక విడువకూడదు. మూడవ వచనం: వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలచిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదురేమో. నాలుగవ వచనం: నీవు వారితో ఈ మాట చెప్పవలెను, యెహోవా సెలవిచ్చినదేమనగా. ఐదవ వచనం: మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. ఆరవ వచనం: మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసెదను. ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను. ఏడవ వచనం: ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును ప్రవక్తలును జనులందరును వినిరి. ఎనిమిదవ వచనం: జనులకందరికిని ప్రకటింపవలెనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు. తొమ్మిదవ వచనం: యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె నగుననియు ఈ పట్టణము నివాసి లేక పాడైపోవుననియు నీవేళ ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరములో ఇర్మియా యొద్దకు కూడివచ్చిరి. పదవ వచనం: యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరులో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా. 11వ వచనం: యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి, మీరు చెవులార వినియున్న ప్రకారము ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. 12వ వచనం: అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పెను, ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు. 13వ వచనం: కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి, మీ దేవుడైన యెహోవా మాట వినుడి. 14వ వచనం: ఇదిగో నేను మీ వశములో నున్నాను, మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయుడి. 15వ వచనం: అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు గనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికిని ఈ పట్టణము మీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్త దోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకొనుడి. 16వ వచనం: కాగా అధిపతులను జనులందరును యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనిది, ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. 17వ వచనం: మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి. 18వ వచనం: యూదా రాజైన హిజ్కియా దినములలో మొరష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. 19వ వచనం: అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా, యెహోవా వారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడునట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా, మనము ఈ కార్యము చేసిన ఎడల మన మీదికే గొప్ప కీడు తెచ్చుకొందుము అని చెప్పిరి. 20వ వచనం: మరియు కిర్యత్యారీము వాడైన షెమయా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను.
అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. 21వ వచనం. రాజైన యెహోయాకీమును అతని శూరులందరును ప్రధానులందరును అతని మాటలు వినిన మీదట రాజు అతని చంపజూచుచుండగా ఊరియా దాన్ని తెలిసికొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను. 22వ వచనం. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. 23వ వచనం. వారు ఐగుప్తులో నుండి ఊరియాను తీసుకొని వచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను. 24వ వచనం. ఇలాగు జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడై ఉన్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.